నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల. అమరావతి మే 4. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలను ఉన్నత విద్యాశాఖ మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 25న ఈ ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేట్ స్టాటిస్టిక్స్. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2026-27. అమరావతి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లామ్ గుంటూరు ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్ఎస్సీ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ అడ్మిషన్ల కోసం యూనివర్సిటీ ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించదు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తుల ప్రక్రియ మే 5, 2026 నుంచి ప్రారంభమై మే 21, 2026 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఈ గడువులోగా తప్పనిసరిగా దరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి వివరాలు, అప్లికేషన్ విధానం మరియు తాజా అప్డేట్స్ కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అడ్మిషన్లకు సంబంధించి మరే ఇతర ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయబడదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. న్యూఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ పరిధిలోని యువజన వ్యవహారాల శాఖ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలు మే 5 నుంచి మే 7, 2026 వరకు నేతాజీ నగర్లోని GPOA 3 కార్యాలయంలో జరుగుతాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దిష్ట తేదీలలో నేరుగా హాజరై పాల్గొనవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను తప్పనిసరిగా సందర్శించాలి. ఈ నియామకాలకు సంబంధించి పత్రికలలో వేరుగా ఎలాంటి ప్రకటన ఇవ్వబడదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి అభ్యర్థులు తరచుగా వెబ్సైట్ను చెక్ చేయడం అవసరం. గిరిజన గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు. పుట్టపర్తి టౌన్ మే 4. జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. కదిరి, పెన్నుకొండ, గోరంట్ల, తనకల్లు ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలల్లో మొత్తం 725 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు జిల్లాలోని అర్హులైన ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను మే 20 వరకు సమర్పించవచ్చు. అడ్మిషన్లకు సంబంధించి పూర్తి వివరాల కోసం స్థానిక గిరిజన గురుకుల పాఠశాలల కార్యాలయాలను సంప్రదించవచ్చు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టార్గెట్ సింబల్ 9లోగా ఆర్టీటీ సెట్కు దరఖాస్తు చేయండి. కొత్త చెరువు మే 4. 10థ్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే సెట్కు ఈ నెల 9లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీటీ ప్రతినిధి సంజీవరెడ్డి సూచించారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు 520కి పైగా మార్కులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివినవారు 550కి పైగా మార్కులు సాధించి ఉండాలి. అలాగే ప్రభుత్వ CBSE పాఠశాలల్లో 530కి పైగా, ప్రైవేట్ CBSE పాఠశాలల్లో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుల చివరి తేదీ మే 9. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.